హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా 18 ఏళ్ళు నిండిన మహిళలకు భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు. మరో 2 పథకాల పేర్లను మార్చారు. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీగా మార్చారు. వీటిపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు. ఇక అదేవిధంగా ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయబోతుంది. ఇక ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు ₹1,00,000 ఇచ్చేది. ఇక ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు ₹1,20,000 ఇచ్చేది. ఇక బీసీలకి 50,000, కులాంతర వివాహాలకు 75,000 అందజేశారు. మైనార్టీలకు ₹1,00,000, అలాగే దివ్యాంగులకు ₹1,50,000 ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకానికి అందజేస్తుందా, మరింత పెంచుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి 21 సంవత్సరాలు మరియు వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. ఇద్దరు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు దీనికి అర్హులు. సరేదని మొత్తానికి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చినట్లు తెలుస్తుంది. ఇక చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి 21 సంవత్సరాలు మరియు వధువుకు 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలని తెలుస్తుంది. ఇక ఇద్దరు 10వ తరగతి కూడా పూర్తి చేసి ఉండాలని ప్రభుత్వం కోరింది. అలాగే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అని, ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులని స్పష్టంగా తెలుస్తుంది. సరే కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.